మనం ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ గురించి నేర్చుకుందాం. వెబ్సైట్ ని ఏ రీతిగా మనం ఆన్లైన్ లోకి తీసుకురావాలి, వెబ్సైట్ ని ఎలా తయారు చేయాలనే విషయాలను మనం నేర్చుకుందాం. ఈ రోజు మన టాపిక్ వెబ్సైట్ కన్స్ట్రక్షన్. హౌ కెన్ మేక్ ద వెబ్సైట్స్. మొట్టమొదటిగా మనం వెబ్సైట్ ని తయారు చేయాలనుకున్నప్పుడు ఆ వెబ్సైట్ కి డొమైన్ ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ filmchamber.in అని ఉంది. డొమైన్ నేమ్ filmchamber.in అని అర్థం అన్నమాట. ఈ filmchamber.in అనే దాన్ని ఆ నేమ్ ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మన పేరు మీద. filmchamber.in అని మనం బ్రౌజర్ లో అడ్రస్ బార్ లో టైప్ చేసినప్పుడు ఆ ఏదైతే మనం టైప్ చేస్తున్నామో దాన్ని డొమైన్ అని పిలుస్తూ ఉంటాం. ఆ డొమైన్ ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది మార్కెట్ లో .com, .net, .in, .org ఇలా డిఫరెంట్ డొమైన్స్ అమ్మడం జరుగుతుంది. మనం కావాల్సిన పేరు ముందు www.filmchamber.com అనుకోండి. ఎగ్జాంపుల్ .com ఆల్రెడీ ఎవరైనా తీసుకుంటే మనం .in తీసుకోవచ్చు. లేదు .in కాకపోతే .org తీసుకోవచ్చు, లేదంటే .net తీసుకోవచ్చు. కానీ ఏంటి వీటి మధ్య డిఫరెన్స్ అంటే .in అనేది ఇండియాకు సంబంధించిన డొమైన్ అని అర్థం. .com అనేది యూనివర్సల్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అని అర్థం, డొమైన్ అని అర్థం. .net అంటే ఇది నెట్వర్క్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అని అర్థం. .org అనేది ఎన్జిఓ రిలేటెడ్ ఆర్గనైజేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అని అర్థం. ఏది అయినప్పటికీ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మనం .in గానీ .org గానీ .com గానీ ఏ డొమైన్ అయినా మనం రిజిస్టర్ చేసుకుని యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కాన్ఫిడెన్షియల్ వెబ్ డొమైన్స్ మాత్రం మీరు కొనడానికి వీల్లేదు, కానీ అన్ని రకాల డొమైన్స్ మనం కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను www.filmchamber.in మేము కంపెనీ తరపు నుంచి రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సెకండ్ ఆప్షన్ వెబ్సైట్ తయారు చేయడంలో వెబ్ హోస్టింగ్ కొనాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం తయారు చేసినటువంటి డిజైనింగ్ ఫైల్ ని ఒక సర్వర్ లో పెట్టాల్సి ఉంటుంది. ఆ సర్వర్ లో పెట్టడాన్ని హోస్టింగ్ అంటాం. ఇవి హోస్టింగ్ కంపెనీస్ మీకు సర్వర్ లో స్పేస్ అమ్మడం జరుగుతుంది. అక్కడ మీరు స్పేస్ ని కొనుక్కొని ఆ వెబ్ సర్వర్ లో మీకు ఇచ్చినటువంటి స్పేస్ లో మీరు ఆ ఫైల్స్ పెట్టి, ఆ డిజైన్ చేసినటువంటి వెబ్సైట్ ఫైల్స్ ని పెట్టి డొమైన్ ని అక్కడికి లింకప్ చేయడం వల్ల మీకు ఇప్పుడు filmchamber.in కొట్టినప్పుడు మేము ఒక సర్వర్ లో కొన్నటువంటి ఆ స్పేస్ లో ఉన్న ఫైల్ కి లింకప్ అయ్యి ఆ ఫైల్స్ ఓపెన్ అవుతుంది. అట్లా యూజర్స్ వెబ్సైట్ ని చూస్తూ ఉంటారు వరల్డ్ వైడ్ గా. థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఫైల్స్ ని డిజైనింగ్ చేసుకోవడం. అంటే మనం ఇప్పుడు మార్కెట్ లో ఫ్రీ డిఫైన్ టూల్స్ ఎన్నో దొరుకుతా ఉన్నాయి. కాకపోతే మీరు ప్రొఫెషనల్ డిజైనర్స్ తో డిజైన్ చేయించుకుంటే బెటర్ గా ఉంటుంది. దానికి మీరు వెబ్ డిజైనర్స్ ని మీరు కాంటాక్ట్ చేయవలసి ఉంది. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పటికి కూడా మేము వెబ్సైట్ ని తక్కువ రేట్ కి మీకు తయారు చేసి మేము అమ్మటం జరుగుతుంది. 3 విధానాలు ఉన్నాయి ఒక వెబ్సైట్ ని ఆన్లైన్ లో పెట్టాలంటే. మొట్టమొదటిగా డొమైన్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది .com అనేది 499 రూపీస్ నుంచి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఒక 100 రూపాయలు కంపెనీని బట్టి ఉంటుంది. తర్వాత వెబ్ హోస్టింగ్ అనేది కూడా మీకు లిమిటెడ్ అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది. స్పేస్ కూడా అన్లిమిటెడ్ ఫైల్స్ పెట్టుకునేందుకు మీకు ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా వెబ్ హోస్టింగ్ ఈ రోజులలో మీకు లిస్ట్ ప్రైస్ 1000 నుంచి మీకు 2000 లోపుతోనే అన్లిమిటెడ్ హోస్టింగ్ దొరుకుతుంది. తర్వాత వెబ్ డిజైనింగ్ అనేది మీరు చేయించేటువంటి వెబ్సైట్ ని బట్టి మీద ఆధారపడి ఉంటుంది. 2500 నుంచి మీకు 5 లక్షల వరకు, 10 లక్షల వరకు కూడా ఉండొచ్చు వెబ్సైట్. మీరు చేయించే వెబ్సైట్ మీద మీ యొక్క చార్జెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్.